ఎన్క్యాప్సులేషన్ ఒకసారి చూద్దాం. బేసిక్ గా మనకి పైథాన్ లో ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ లో ఉండవు అనమాట. లైక్ మన సిలో లైక్ ఉన్నట్టు మనకి పైథాన్ లో ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అంటే ఏముండవు. వీటితో అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నా. సో బేసికల్ గా ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను అనుకున్నా. క్లాస్ ఇది పెడదాం, ఎంప్లాయ్ అనుకుందాం. ఎంప్లాయ్ ఇది నీకు తెలిసిందే, రైట్? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ E1 is equal to ఎస్. something. సో ప్రింట్ ఎంప్లాయ్ అని కొడితే జస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది అంతే. ఎంప్లాయ్ ప్రింట్ ఆబ్జెక్ట్, అవుతుంది. రైట్? సో ఇప్పుడు నేను ఈ ఎంప్లాయీకి ఒక అంటే సాయిరామ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటా పంపించాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ నేమ్, ఓకే, అండ్ సాలరీ రెండు. ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ is నేమ్ equal to ఇజ్ name, ఈక్వల్ టు నేమ్, self dot salary సెల్ఫ్ is equal to డాట్ salary. సాలరీ, సాలరీ ఇజ్ ఈక్వల్ టు సాలరీ. ఓకేనా? వెరీ సింపుల్. Yeah. సో ఇప్పుడు నేను దీని లోపల సాయిరామ్ Name, salary. 10,000, ఓకే, 10,000. Mm. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేద్దాం, ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు నేమ్ కావాలంటే డాట్ నేమ్ అంటాం, Employee dot name, ఓకే, నేమ్. Sairam. యా. అలాగే Employee dot డాట్ salary. సాలరీ అంటే సాలరీ అంటాం, ఇప్పుడు ఓకేనా? రెండు ప్రింట్ అవ్వాలంటే కామా పెట్టి ఎంప్లాయీ డాట్ నేమ్ గాని ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. ఇది కామ పెట్టుకోవచ్చు, ఇవ్వచ్చు, లేదంటే నీ ఇష్టం. అది ప్రింట్ స్టేట్మెంట్ నువ్వు ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నావు అలా ప్రింట్ చేస్తావు. ఓకే. ఓకే. బేసికల్ గా రియల్ టైమ్ లో మనం ఈ ప్రింట్ బదులు లాగర్ యూస్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగా. ఆహా, అట్ట కాదు, లాగర్స్ అంటే ఓ అంటే మనం ఓకే. సర్వర్ లో రన్ చేస్తాం కదా. ఇప్పుడంటే రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కనిపించింది. కోడ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నప్పుడు నీకు ఇక్కడ కన్సోల్ అనేది ఉండదు కదా దానికి. సో అవన్నీ కూడా లాగ్స్ ఫైల్స్ లో స్టోర్ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్. అది చూద్దాం నేను తర్వాత రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. అయితే ఇప్పుడు దీన్ని నేను బేసికల్ గా అండర్ స్కోర్ పెట్టాను అనుకో, ఇక్కడ ఏమొస్తుంది చూసావా? ఇక్కడ నేను అండర్ స్కోర్ పెట్టంగానే నేమ్ దగ్గర కానీ చేంజ్ చేయమన్నట్టు వచ్చింది. యా. సో ఇది ఏమవుతుంది? యాక్సెస్ టు ఏ ప్రొటెక్టెడ్ మెంబర్. ప్రొటెక్టెడ్ అంటే ఇది ఏంది? అండర్ స్కోర్ పెట్టంగానే ఈ వాల్యూ అనేది ప్రొటెక్ట్ అయింది, ఓకే. బట్ స్టిల్ ఏమవుతుంది? ప్రింట్ అవుతుంది. యాక్సెసిబుల్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఇంకోటి పెడదాం, ఇది ప్రైవేట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు చూడు ఏమైంది? అన్రిజాల్వ్డ్ నేమ్ ఫర్ క్లాస్ వచ్చిందా? ఇప్పుడు ఇది ఏమైంది? ప్రైవేట్ అయింది వేరియబుల్, ఓకే. ఇప్పుడు దీన్ని మనము అవుట్ సైడ్ క్లాస్ నుంచి మనం యాక్సెస్ చేయలేం, ఓకేనా? సో దీన్ని ఓకే, దీనికన్నా బెటర్ ఏంటంటే ఇది ఇట్లా వచ్చలేదు, ఇది బెటర్. సాలరీ తీసుకుందాం, ఇది ఇలా వదిలేద్దాం. అసలు డాట్ కొడితే అది వచ్చింది అసలు ఆ వేరియబుల్ కనిపిస్తుంది, ఆ వేరియబుల్. లేదు, లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ అదేనా ప్రైవేట్ అంటే? ఆ గ్లోబల్ వేరియబుల్ కాన్సెప్ట్ వేరే, ఇది వేరే. ఇప్పుడు మనం ఇక్కడ మనం డేటా అనేది ఎక్కడ ఉంటుంది? మనకి వేరియబుల్స్ లోనే కదా. దాన్ని ఎన్క్యాప్సులేషన్ చేస్తున్నాం, మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎవడైతే దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాడో, ఓకే, సరే ఇక్కడ చేస్తే నీకు కన్ఫ్యూజన్ అయిపోతున్నా, అంటే రెండు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు వేరే వాడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనుకుందాం, ఓకేనా? దీన్ని ఈ ఫంక్షన్ సారీ ఈ క్లాస్ ని
ఇది డేటా ప్రొటెక్షన్ అంతే. చూడు, ఇప్పుడు వీడు ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఓకేనా? సో ఉమ్, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? నేమ్ ఇక్కడ ఏమంటుంది? నేమ్ శాలరీ పంపించమంటుంది. ఓకే, నేను ఉమ్, నేమ్ శాలరీ పంపించా. ఉమ్. ఓకే, ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఓకేనా? ఇప్పుడు నేనేం ప్రింట్. చేస్తున్నాను? ప్రింట్ స్టేట్మెంట్ పెట్టి ఎంప్లాయీ డాట్ నేమ్ వస్తే నేమ్ వస్తుంది. ఓకే, ప్రింట్ పెట్టి మళ్ళీ ఎంప్లాయీ డాట్ పెడితే మనకి శాలరీ అనేది వస్తుంది ఇక్కడ. రావడం. ఉహు, సో అది ఏమైంది? ఆ వేరియబుల్ ఏమైంది? ప్రొటెక్టెడ్ అయింది. అంటే ఆ వేరియబుల్ ప్రైవేట్ అయిపోయింది. ఓకేనా? సో ఉమ్, అంటే ఈ డేటాని నువ్వు చూపించాలనుకోవట్లేదు డైరెక్ట్ గా ఇక్కడ. ఉమ్, అయితే ఈ ఉమ్, డేటాలో ఉన్న దాన్ని నేను శాలరీ ప్రింట్ చేయాలంటున్నా. అప్పుడు ఎలా చేస్తాను తెలుసా? డెఫ్ సాలరీ, సారీ, గెట్ సాలరీ. ఓకే, సాలరీ ఉమ్, అని తీసుకొని ప్రింట్ ఇక్కడ సెల్ఫ్ డాట్ సాలరీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ద వేరియబుల్ డైరెక్ట్లీ, ఓకే, ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉమ్, కాల్ చేసాం అనుకో. ఓకే, ఉమ్. ఇప్పుడు నీకేం ప్రింట్ అయింది? సాయిరాము. ఓకే, అండ్ నన్ను టెన్ ఎందుకు? థౌజండ్ నన్ను ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో రాశాను కదా, అందువల్ల ప్రింట్ అయింది. ఉమ్, ఆ ఫంక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, అప్పుడు నేను ఇప్పుడు వచ్చిందా? ఓకే. యా. సో నువ్వు ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే యూ కెనాట్ యాక్సెస్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఉమ్, అండర్ స్కోర్ అంటే ఇట్స్ ప్రొటెక్టెడ్ లైక్ ప్రైవేట్ వేరియబుల్. ఈవెన్ దో ఇక్కడ నువ్వు చూస్తే ఎంప్లాయీ అనే దాంట్లో డాట్ అని కొట్టినా కానీ నీకు రాలేదు చూడు. అంటే ఆ వేరియబుల్ అనేది ప్రైవేట్ అయిపోయింది, నీకు కనిపించదు ఇంకా. అంటే ఎవడైతే దీన్ని వాడుకుంటున్నాడో జస్ట్ నువ్వు పాస్ చేయడం వరకే. నువ్వు శాలరీ చూడాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద గెట్ శాలరీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని చూసుకోవాలి నువ్వు. అంటే ఈ వేరియబుల్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఇవన్నీ. అంటే ఓకే. కొన్ని ఉంటాయన్నమాట, లైక్ ప్రైవేట్ గా వేరియబుల్స్ కొన్ని ఉంటాయి. డేటా, ప్రైవేట్ డేటా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఉమ్, క్లాస్ లో దాన్ని యూజర్ కి ఎవడైతే వాడుతున్నాడో వాడికి చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా, వాడికి చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఫంక్షనాలిటీ జరుగుతూ ఉంటుంది లోపల. ఉమ్, ఓకే. అర్థమైందా? క్లియర్ అయిందా? యా. ఓకే, సేమ్ ఇంతే. అండర్ స్కోర్ అంటే ఇది ప్రైవేట్. కానీ ఏ సినారియోస్ లో యూజ్ చేస్తాం ఇది? ఈ ప్రైవేట్, ఇంకా రైట్, సింగిల్ చూద్దాం. సింగిల్ అండర్ స్కోర్, డబుల్ అండర్ స్కోర్. ఎస్, గివ్ మీ టర్మ్ సినారియో ఫర్ encapsulation in Python. So why encapsulation? Hide the account balance from direct access. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఐదర్ నువ్వు డిపాజిట్ అయినా చేయాలి, లేదంటే విత్ డ్రా అనే కాల్ చేయాలి. సో డిపాజిట్ విత్ డ్రా అని కాల్ చేస్తేనే నీకు ఆ శాలరీ, ఆ అమౌంట్ అనేది కనిపిస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బ్యాలెన్స్. సో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నీ అకౌంట్ బ్యాలెన్స్ వేస్తావు. దాంట్లో నుంచి నువ్వు డిపాజిట్ చేసే అమౌంట్ ని డిపాజిట్ చేసినప్పుడు చూడు, ఇంటర్నల్ గా జరుగుతుంది ప్రాసెస్ అంతా. సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే నువ్వు డిపాజిట్ చేసావో అది ఈ ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ కి లైక్ ప్రైవేట్ డేటాకి యాడ్ అయిపోయింది. అయితే నువ్వు దీన్ని చూడాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్, గెట్ బ్యాలెన్స్. గెట్ బ్యాలెన్స్ యూజ్ చేస్తేనే సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని డిస్ప్లే చేసి చూపిస్తున్నాడు, రిటర్న్ ఇస్తున్నాడు. ఓకేనా? అంటే ఏం లేదబ్బా, సింపుల్. దీన్ని డైరెక్ట్ గా నువ్వు ఈ క్లాస్ ద్వారా యాక్సెస్ చేయకుండా ఉండడమే. ఓకే. ఓకే. అంటే ఇది పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ లాగా అంతే కదా? ఆ అంతే. ఎస్. అంటే సింగిల్ సింగిల్ జావాలో, వచ్చి ఆ! జావాలో పబ్లిక్ వాయిడ్ సంథింగ్ ఏదో వేరియబుల్ ఆ! క్రియేట్ చేసి తర్వాత ప్రైవేట్ ఆ! వేరియబుల్ అంటారు కదా. ఇక్కడ ఆ! ప్రైవేట్ వేరియబుల్ మనం ఇలా క్రియేట్ చేస్తాం, డబుల్ అండర్ స్కోర్ పెడతాం అంతే. హుహు. ఓకేనా? యాహ్! ఓకే. అర్థమైంది. ప్రైవేట్ వేరియబుల్స్
ensure data integrity and security in a real world banking system. Unauthorized modifications. సో మోడిఫికేషన్స్ అనేవి జరగవు సెన్సిటివ్ డేటాకి. అంటే ఈ మ్మ్. డేటాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని ఎలా పడితే అలా మోడిఫికేషన్ చేయకుండా ప్రొటెక్ట్ చేశారనమాట. ఓన్లీ ఇక్కడ కొన్ని లాజిక్స్ ఉంటాయి. మ్మ్. ఇప్పుడు ఎలా అంటే చూపిస్తాను చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది తీసుకోవాలా, ఓకేనా, సాలరీ, రైట్. ఇప్పుడు దీన్ని నేను ఓవర్ రైట్ ఇక్కడ నేను చేంజ్ చేస్తానంటే ఎంప్లాయీ, ఓకే, డాట్ ఏంది సాలరీ కదా. ఫస్ట్ మ్మ్. మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ అంటే వితౌట్ ప్రైవేట్ వేరియబుల్ ప్రింట్ సాలరీ, సాలరీ కూడా వచ్చేసింది. ఓకే, ఈ రెండు మళ్ళీ చూద్దాం. అసలు ఎందుకు ప్రొటెక్ట్ చేయాలో చూపిస్తాను నీకు. ఇప్పుడు ఏముంది, నేమ్ సాయిరామ్ అని వచ్చింది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎంప్లాయ్ డాట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 20,000, ఓకేనా. ఇప్పుడు నో మ్మ్. ప్రింట్ మళ్ళీ ఎంప్లాయీ డాట్ సాలరీ. ఇక్కడ ఏమైంది, నువ్వు డైరెక్ట్ గా అవుట్ సైడ్ నుంచి డైరెక్ట్ గా డేటాని అప్డేట్ చేసావు, మ్మ్. అంతే కదా. డైరెక్ట్ గా మ్మ్. ఎంప్లాయీ సాలరీ 20 ఉంటే నువ్వేం చెప్పుకున్నావు, 20,000 పెట్టేసుకున్నావు అనుకుందాం. మ్మ్. మ్మ్. ఓకే, సో ఇక్కడ రన్ చేస్తే సో మనకేముంది, మళ్ళీ ఫస్ట్ 10,000 వచ్చింది, వెయిట్ వెయిట్, ఫస్ట్ 10,000 వచ్చింది. తర్వాత ఏమైంది, 20,000 వచ్చింది. ఎందుకు, నువ్వు నీ యొక్క శాలరీని ఇక్కడ అప్డేట్ చేసినావు, ఓకే, ఇంటర్నల్ ఓకే. గా అప్డేట్ చేసినావు. ఇప్పుడు మ్మ్. నేను ఇప్పుడు నేను ఈ శాలరీని ఎవడు పడితే వాడు అప్డేట్ చేయడానికి లేదు, ఓకే. సో దానికి మ్మ్. నేను ప్రొటెక్షన్ చేస్తున్నా, లైక్ సెల్ఫ్ అండర్ స్కోర్ శాలరీ అని ఇచ్చా, ఓకే, రైట్. ఇక్కడ అది లేదు, ఇక్కడ ఎందుకంటే శాలరీ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, అండర్ స్కోర్ చేద్దాం. నెక్స్ట్ అండర్ స్కోర్, ఓకే. సో ఇక్కడ కూడా అండర్ స్కోర్ పెట్టాను కదా. Yeah. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అప్డేట్ అవుతుందా డైరెక్ట్ గా. మ్మ్. And the employee object has no attribute salary as it. Did you mean get salary అంటుంది. సో ఇప్పుడు నేను అప్డేట్ చేయాలి అంటే సాలరీని, ఓకే, ఇక్కడ నేను డెఫ్, ఓకే, అప్డేట్ సాలరీ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. క్రియేట్ మ్మ్. చేసి ఇక్కడ సమ్ లాజిక్, సంథింగ్ లైక్ లాజిక్ టు అప్డేట్ ద యాక్సెస్, ఓకే. ఇఫ్ లాజిక్ అనేది ఇఫ్ ట్రూ అంటే యాక్సెస్ ఉంది అంటే, రైట్, సెల్ఫ్ డాట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు వాడు ఏదైతే పంపించాడో న్యూ అమౌంట్, ఓకే, న్యూ అమౌంట్, దాన్ని న్యూ అమౌంట్ కింద యాడ్ చేస్తా, అప్డేట్ చేస్తా, మ్మ్. ఓకే. ఎల్స్ ప్రింట్ సంథింగ్ ఎర్రర్, ఇలా ఇచ్చా. సో ఇప్పుడు వీడు మ్మ్. అప్డేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వీడు వ్యాలిడ్ పర్సన్ అయి ఉండాలి. వ్యాలిడ్ పర్సన్ అయితేనే ఆ వేరియబుల్ ని నేను అప్డేట్ చేస్తా. వన్స్ అప్డేట్ అయిందనుకో అప్పుడు డెఫ్ గెట్ అమౌంట్ అనే ఫంక్షన్ కాల్ చేసి నేనేం చేస్తాను, రిటర్న్ సెల్ఫ్ డాట్ సాలరీ, ఓకే. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేమ్, ఇంకా ఇది పనిచేయదు. ఇంకా ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేమ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ శాలరీ గెట్ అమౌంట్, సారీ, ఇక్కడ ఏం చేస్తాం, గెట్ అమౌంట్, ఓకేనా. మ్మ్. ఇప్పుడు రన్ చేద్దాం, ఓకే. సో సాయిరాబు 10,000 వచ్చింది, రైట్. గెట్ అమౌంట్ ఇది నన్ను ఎందుకు వస్తుంది ఇక్కడ, ప్రింట్లో పెట్టారు కాబట్టి. గెట్ సాలరీ కదా, ఓకే, గెట్ అమౌంట్, ఓకే, రైట్, గెట్ సాలరీ తీసుకుందాంలే, అట్లాగే వచ్చేద్దాం, ఓకే. ఇప్పుడు ఏమైంది, సాయిరామ్ 10,000 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఎంప్లాయీ డాట్ అప్డేట్ కొత్త అమౌంట్ పంపించా, ఓకే. నెక్స్ట్ తర్వాత మళ్ళీ సాలరీని గెట్ చేస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ఇప్పుడు చూడండి,
ఫస్ట్ ఎంత ఉంది? సాయిరాబు 10,000 ప్రింట్ అయింది. లాజిక్ టు అప్డేట్ ద యాక్సెస్. సో ఇక్కడ లాజిక్ ఇది లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇతనికి అప్డేట్ చేసే రైట్ ఉంది కాబట్టి ఏం చేశాడు ఇక్కడ? ఆ వాల్యూని అప్డేట్ చేశాడు. సో అప్డేట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ఓకేనా? సో సింపుల్. డైరెక్ట్ ప్రీవియస్ గా ఇక్కడ అనుకో, ఇక్కడ ప్రొటెక్టెడ్, ఇది ప్రైవేట్ కాదనుకో, డైరెక్ట్ గా నువ్వు రైట్ సైడ్ నుంచి అప్డేట్ చేసేయచ్చు. అంటే నీకు యాక్సెస్ ఉన్నా లేకపోయినా. ఓకే. అర్థమైందా కాలేదా? ఇది అర్థమైంది కానీ ఇక్కడ గెట్ అమౌంట్ అనేది ఆ, ఇది తీసేద్దాం. నెసెసరీయా? అవసరం లేదు అసలు. అది ఓకే. జస్ట్ నేను అక్కడ ఆల్రెడీ గెట్ శాలరీ పెట్టున్నాను, మళ్ళీ గెట్ అమౌంట్ అని అవును. రాశాను. ఓకే, అర్థమైంది. ఓకే. సో ఉమ్, ఏదైనా డేటాని, అంటే సింపుల్ చెప్పాలి అంటే, యాక్సెస్ చేసే ముందు తనకి పర్మిషన్ ఉందా లేదా ఉమ్, అది చెక్ చేసుకొని ఆ డేటాని అప్డేట్ చేయాలన్నమాట. లేదంటే అప్డేట్ చేయకూడదు. ఉమ్, ఓకేనా? రైట్. యా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఆ, అంటే లైక్ ఎవరు పడితే వాళ్ళు సాలరీని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళారు అనుకున్నాం, జనరల్ గా అనుకున్నాం, ఏమవుతుంది? వాడు ఇష్టం వచ్చినట్టు వాడు అప్డేట్ చేసుకుంటాడు. ఓన్లీ హూ కెన్ అప్డేట్ ద సాలరీ? అడ్మిన్స్ ఆర్ హెచ్ఆర్ ఓకే. పీపుల్స్. రైట్. సో అట్లా టైప్ ఆఫ్ డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఆ డేటాని. సో ఇక్కడ అదే జరిగింది. అవును. ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. గెట్ బ్యాలెన్స్ అనగానే ఫస్ట్ ఇది వచ్చింది. తర్వాత అమౌంట్ డిపాజిట్ చేశాడు. డిపాజిట్ ఎప్పుడు చేస్తాడు? ఆడి అకౌంట్ అయితే కాబట్టి ఆ డిపాజిట్ చేస్తాడు. తర్వాత ఉమ్, విత్డ్రా చేస్తాడు. సో ఈ సెల్ఫ్ బ్యాలెన్స్ అనేది అంతా కూడా ఇట్స్ ఎ ప్రొటెక్టెడ్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా బయట ఇచ్చానుకో, ఈ డేటాని వీడు అప్డేట్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకేనా? సో వితౌట్ యా. డిపాజిటింగ్, అమౌంట్ ని డిపాజిట్ చేయకుండానే ఈ వేరియబుల్ ని అప్డేట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఉమ్, ఇప్పుడు ఇదే లాజిక్ చూపిస్తాను చూడు. ఇప్పుడు వీడు ఇటున్నాడు. ఓకేనా? సో ఇది ఇచ్చిన కోడ్. ఓకే. ఓ రివర్స్ లో చేసాం మనం. రైట్. కాపీ చేస్తాం. కంట్రోల్ జెడ్. ఆ, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఓకే. సో బ్యాంక్ అకౌంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం పంపించాను? అకౌంట్ హోల్డర్ బ్యాలెన్స్ పంపించాను మనం. బ్యాలెన్స్. అకౌంట్ హోల్డర్ వచ్చేసి సంథింగ్ సాయిరామ్. ఓకే. బ్యాలెన్స్ వచ్చేసి 10,000 ఉంది అనుకుందాం. ఓకే, ₹1,000 ఉంది. ఓకే. ఓబీజీ అని తీసుకుంటా. రైట్. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? గెట్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాడు. గెట్ బ్యాలెన్స్. ఓకే. గెట్ బ్యాలెన్స్ చేసి ప్రింట్ గెట్ బ్యాలెన్స్. ఎంత వచ్చింది? ₹1,000 వచ్చింది. ఇప్పుడు నేను ఈ ప్రొటెక్టెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తా చూడు. రీప్లేస్ ఆల్. ఓకే. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ రన్ చేద్దాం. సేమ్ వస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు అవైలబుల్ బ్యాలెన్స్ ₹1,000 ఉంది. ఇప్పుడు నేను అమౌంట్ డిపాజిట్ చేయట్లా. ఓకే. అమౌంట్ ని నేను డిపాజిట్ చేయట్లా. అబౌట్ అకౌంట్ హోల్డర్ బ్యాలెన్స్ నేను డైరెక్ట్ గా నేను 1,00,000 చేసేస్తా. ఓకే. సో ఇప్పుడు నేను ప్రింట్ మళ్ళీ ఇలా ఇచ్చేసా. ఇప్పుడు నా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా. ఏమైంది? 1 lakh 1000 కాస్త అప్డేట్ అయింది. 1,00,000 అయిపోయింది. అంటే నేను డిపాజిట్ చేయకుండానే 1,00,000 అయిపోయింది. అంటే డేటా హ్యాక్ అయినట్టేగా. అర్థమైందా? అర్థమైంది. రైట్. సో ఇప్పుడు డిపాజిట్ చేయాలి అంటే లైక్ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అమౌంట్ ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఇక్కడ ప్రైవేట్ లో కాల్ చేసినప్పుడు వాడు అమౌంట్ ని అప్డేట్ చేస్తాడు. లైక్ ఎలా అంటే ఆ పర్సన్ యాక్సెసిబుల్ ఉందా లేదా, ఆ, అంటే రియల్ పర్సనా కాదా అనేసి క్రాస్ చెక్ చేసుకుంటాం ఇక్కడ అన్ని. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఉంది. ఒక రియల్ టైమ్ లో అకౌంట్ ఎలా హోల్డర్, ఉంటుందంటే ఆ అకౌంట్ అకౌంట్ నేమ్. హోల్డరా కాదా, యా, అకౌంట్ హోల్డర్ కాదా, అకౌంట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత అప్డేట్ చేస్తారు. ఓకే.
సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ పెట్టేయాలి కదా, అది ప్రైవేట్ కీగా మార్చాలి. ఏది ఇదా మార్చేద్దాం. బ్యాలెన్స్. ఓకే, ఇదంతా ఓకే. యా, యా జస్ట్ నేను ఇది ఓన్లీ చూపిస్తా. జస్ట్ ఎన్కాప్యులేషన్ ఇది. ఎస్, ఏం లేదు, ఆ, సింపుల్ గుర్తు పెట్టుకోబ్బా. ఆ, నేను మన భాషలో మన లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే వెరీ సింపుల్. నువ్వు నీ డేటాని, ఓకే, ప్రైవేట్ వేరియబుల్స్ పెట్టుకోవాలి అనుకుంటే, లైక్ ఓన్లీ ఇన్సైడ్ క్లాస్ ద్వారా మాత్రమే ఆపరేట్ చేయాలి అంటే, యూ హ్యావ్ టు పుట్ దట్ వేరియబుల్ లైక్ ఇన్స్టెన్స్ వేరియబుల్, ఓకే, ఇన్సైడ్ ద డబుల్ అండర్ స్కోర్ యూజ్ చేసుకొని రాసుకోవడమే. అంటే ఉమ్, నీ క్లాస్ లో ఆ వేరియబుల్ నీ క్లాస్ లో మాత్రమే పనిచేయాలి, అవుట్ సైడ్ క్లాస్ కి యాక్సెస్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడే. అలాంటి ఒక సిచ్యువేషన్ నీకు వస్తే, అంటే నీ డేటాని ప్రొటెక్ట్ చేయాలనే ఒక సిచ్యువేషన్ నీకు వస్తే, అప్పుడు నువ్వు సింపుల్ గా ఇది డబుల్ అండర్ స్కోర్ యూజ్ చేసుకో. ఓకే. అర్థమైద్దా? యా. సింపుల్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, లైక్ ప్రాపర్టీస్, మెథడ్స్, లైక్ ఆట్రిబ్యూట్స్, మెథడ్స్ ఉన్నాయి. ఆట్రిబ్యూట్స్ అంటే ఏంటి? డేటా, వేరియబుల్ డేటా, డేటా. రైట్? ఇవన్నీ కూడా ఆట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్. ఆ వేరియబుల్లో కొన్ని వేరియబుల్స్ ని నువ్వు అవుట్ సైడ్ యాక్సెస్ ఇవ్వకుండా ఉండాలి అంటే సింపుల్ గా నువ్వు అండర్ స్కోర్ పెట్టుకో. అది ఓకే. పోంగా 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 నీకు ఫ్యూచర్ లో ఆ, ఎక్కడ ప్రైవేట్ తీసుకోవాలి, ఎక్కడ పబ్లిక్ తీసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఓకే. ఓకేనా? సింపుల్ గా నీ క్లాస్ లో ఉన్నది వేరే వాడు యాక్సెస్ చేయకూడదు, ఈవెన్ వాడు చూడకూడదు, బట్ వాడు ఏదైనా ఫంక్షనాలిటీ ఇస్తే అది పని చేయాలి. ఓకేనా? అట్లా అలాంటి సిచ్యువేషన్ లో ఈ ప్రైవేట్ వేరియబుల్స్ యూజ్ చేస్తారు. రిమైనింగ్ అంతా ఇదంతా కూడా డేటా ఎన్కాప్సులేషన్ కిందకే వచ్చింది. ఓకే, ఇదంతా ఓకే. డేటా ఎక్కడుంది? ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంది. ఓకేనా? క్లియరే కదా ఇది? యా. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? క్లియర్. రైట్, ఓకే. రైట్, ఇప్పుడు మనము పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. భలే బాగుంటుంది, కామెడీగా ఇది. పాలిమార్ఫిజం కాన్సెప్ట్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మ్, మన దగ్గర కొండ తయారు చేయడానికి మట్టి ఉంది అనుకుందాం. సో ఆ కొండతో ఆ కొండతో ఆ మట్టితో మీరు ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా, మట్టి ఉంటే మన అవును. దగ్గర. రైట్, సేమ్ ఇప్పుడు అలాంటిది ఇది కూడా. ఇప్పుడు నేను శాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా అంటే డెఫ్ సమ్మిషన్. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలా? ఒక నిమిషం, నేను డైరెక్ట్ ఫస్ట్ డెఫ్ అడిషన్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి. డెఫ్ సబ్ట్రాక్షన్ ఏ కామా బి రిటర్న్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు మనం ఓకే, ఇదేది ఎర్రర్ చూపిస్తుంది. శాంపిల్ డాట్ పీవై అనేది ఆల్రెడీ ఉంది. ఓకే. సరే, వచ్చేత undefined does not match any indentation. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఈ ఫంక్షన్ మనం అడిషన్ కాల్ చేయాలంటే అడిషన్ 1, 3 అంటాం, రైట్? యా. లైక్ ఏదో ఒకటి. సో సి ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ సి అంటాం. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్ కావాలి అంటే మనము
లైక్ 3 కామా 2 అన్నాం. సి ప్రింట్ సి అంటాం. ఓకేనా? 4 1 రైట్. యా దీనికి తర్వాత def execute def execute ఫంక్షన్ లెవెల్లో కాకుండా క్లాస్ ఒక్క తీసుకొని నిమిషం క్లాస్ తీసుకొని చేద్దాము, బెటర్గా ఉంటుంది. CLSS క్లాస్ అడిషన్ అడిషన్లో తీసుకుందాం. సెల్ఫ్. ఓకే. CLSS క్లాస్ సబ్ట్రాక్షన్ సెల్ఫ్. ఓకే. సో ఇది అడిషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని కాల్ చేస్తే ఇలా వస్తుంది మనకి. అలాగే సబ్ట్రాక్షన్ కాల్ చేసి డాట్. ఓకే, ప్రస్తుతానికి ఇది చూద్దాం ప్రింట్. సో ఇది జనరల్ గా మనం చేసేది, రైట్? ఈ పద్ధతి. ఇప్పుడు నేను ఒక కానీ ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేసి చెప్పు. అడిషన్ ఉమ్, అడిషన్ ఇది ఉమ్. ఫంక్షన్ ని కాల్ చేసేది మళ్ళీ డాట్ పెట్టి మళ్ళీ అడిషన్. ఇది క్లాస్. ఆహా. ఆ క్లాస్ లో ఉన్న ఫంక్షన్ ఇది. ఓకే. నేను డైరెక్ట్ గా ఇచ్చా. ఇప్పుడు మామూలుగా ఇట్లా ఇట్లా తీసుకుంటాం కదా, సి డాట్ అని. ఆ, 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 అవును. ఓకే, నీకు ఆ పద్ధతి ఓకే. చూపిస్తా. ఆ, నేను ఓ ఇట్లా అదే. కాకుండా జస్ట్ సి డాట్ అని తీసుకొని ఇట్లా ఇచ్చి ఇదా. ఇప్పుడు అర్థమైంది. యా 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 అర్థం. ఓకే. సరే, ఇలాగే చేద్దాం. సి డాట్ అంటే షార్ట్ కట్ చేశాను. ఓకే, ఆహా. ఇలా. ఓకేనా? సో రన్ చేద్దాం. ఏమైంది ఇక్కడ? 3 దగ్గర ప్రింట్ సి 2 టైమ్స్. ఆ, అట్లా ఏముండదు. చూద్దాం ఏముంది. అడిషన్ ఈజ్ మిస్సింగ్ టు రిక్వైర్డ్ పొజిషన్. ఇక్కడ యా. ఈ వాల్యూస్ పంపించు. ఓకే. క్లాస్ ఇవ్వాలనుకుంటా. కాదు కాదు. రిజల్ట్ దాని అడ్రస్ నుంచి వచ్చే వస్తుంది. దాని నుంచి అడ్రస్. వచ్చేది. ఓకే. ఏం లేదు, అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో దీనికన్నా బెటర్ ఏంటంటే OBJ1, సారీ OBJ1 డాట్ నెక్స్ట్ ఓబిజెడ్. OBJ2. అది వేరియబుల్ మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు కదా, అందుకని జస్ట్ సి తీసుకుందాం. ఓకే, అని చేద్దాం. యా, వచ్చిందా? అయితే ఇప్పుడు పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ చూద్దాం. ఎగ్జిక్యూట్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఉన్నాయి కదా, రైట్? ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇది అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తా, ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఉన్న లాజిక్స్ ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు ఏముంది? 6 6 1 వచ్చింది, రైట్? Hmm. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఆబ్జెక్ట్ 1 ఈ ఆబ్జెక్ట్ 2 ఉంది కదా, ఈ రెండిట్లో అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది కదా, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సంథింగ్ లైక్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది, క్యాలిక్యులేట్ క్యాల్క్ అని పెడతాను. క్యాలిక్యులేట్ అడిషన్ క్యాలిక్యులేట్. ఇక్కడ కూడా అడిషన్ క్యాలిక్యులేట్ అని పెడతాం. ఇప్పుడు ఇక్కడ అడిషన్ క్యాలిక్యులేట్, ఇక్కడ అడిషన్ క్యాలిక్యులేట్. బట్ లోపల లాజిక్ అనేది ఇది అడిషన్ కి సేమ్. సంబంధించింది, ఇది సబ్ట్రాక్షన్ కి సంబంధించింది. యా. లాజిక్ ఈస్ డిఫరెంట్, ఫంక్షన్ ఇస్ సేమ్. ఫంక్షన్ ఇస్ ఓకే. సేమ్. ఓకే, ఇప్పుడు రన్ చేశాను అనుకో. ఇప్పుడు ఏమైంది? సేమ్ వచ్చింది మనకి.
ఓకేనా? ఆ, ఆ, అయితే ఇప్పుడు చూడు మ్యాజిక్, దీని లోపల నేను ఇది ఒకటి తీసేద్దాం. ఓకే, రన్ చేద్దాం. ఏముంది? 6. 6 ఉంది. ఎందుకు? ఓన్లీ అడిషన్ కాల్ చేసాం కాబట్టి. ఉమ్, రైట్. ఇప్పుడు ఉమ్, దీన్ని అవుట్ సైడ్ తీసుకుందాం, దీన్ని ఈ క్లాస్ ని. ఓకే, ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని ఈ ఫంక్షన్ లోపల పంపిద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉమ్, ఫంక్షన్ లోపలికి ఏమొస్తుంది? ఓబీజే వస్తుంది. ఇక్కడ నేను ఉమ్, ఓబీజే తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? అవుట్ సైడ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, దాన్ని ఆబ్జెక్ట్ లోపల ఈ ఎగ్జిక్యూషన్ లోపల వచ్చింది, అంటే ఈ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ వేరియబుల్ లో ఏ డేటా ఉంది? ఏ ఆబ్జెక్ట్ ఉంది? అడిషన్ ఆబ్జెక్ట్. రైట్. అడిషన్ యా, ఆబ్జెక్ట్ డాట్ క్యాలిక్యులేట్ అంటే అడిషన్ సంబంధించింది పనిచేస్తుంది. వచ్చిందా? ఇప్పుడు చూడు ఉమ్, మ్యాజిక్, నేను ఓబీజే 2 తీసుకుంటా. ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ తీసుకుంటా. ఓకే, సో ఆబ్జెక్ట్ 1 బదులు ఆబ్జెక్ట్ 2 పంపిస్తా. ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వద్ది, బట్ యా, ఇది ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. చిన్న సబ్ట్రాక్షన్. ఇక్కడ నువ్వేం పంపిస్తున్నావు? యా, ఇన్పుట్ ఆబ్జెక్ట్ 1 పంపిస్తే ఆబ్జెక్ట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అదే ఓకే. ఆబ్జెక్ట్ 2 పంపిస్తే ఆబ్జెక్ట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అంటాం. ఓకే. అంటే నువ్వు దేన్నైతే పంపిస్తావో దాన్ని ఇప్పుడు ఇక్కడ చూసావా? ఇది దీని ఏముంది? ఒక పిండి అంటే ఒక క్లాసెస్ ఉన్నాయి, దాంతో మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఏ ఆబ్జెక్ట్ ఏదో పంపిస్తున్నామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ ఫాలో ద సేమ్ మెథడ్స్. మెథడ్స్ క్లాస్ ఏదున్నా పర్లేదు, బట్ మెథడ్స్ సేమ్ ఉండాలి. ఓకేనా? ఓకే. యా. బట్ లాజిక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియల్ టైంలో. ఓకే. ఎందుకు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ లో చూపిస్తాను. ఓకేనా? యా. ఓకే, ఒక రియల్ టైం సినారియో చూద్దాం. గివ్ మీ వన్ రియల్ సినారియో ఫర్ పాలిమార్ఫిజం. యా, పేమెంట్ గేట్వే ఇస్ ద బెటర్ ఆప్షన్. పేమెంట్ గేట్వేలో చూపిస్తాను చూడు. సూపర్ సూపర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు బేసికల్ గా మనము పేమెంట్ చేసేటప్పుడు మనకు ఆప్షన్స్ ఉంటాయి. నీకు ఫోన్ పే ద్వారా చేస్తావా, గూగుల్ పే ద్వారా చేస్తావా, ఓకే, లైక్ ఇంకా సమ్ అదర్ రిలేటెడ్ పేపాల్ ద్వారా చేస్తావా? ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే డెబిట్ కార్డ్ పేమెంట్, ఓకే, కార్డ్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, డెబిట్ కార్డ్ పేమెంట్, యూపీఐ పేమెంట్, పేపాల్ అమౌంట్. బట్ ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాడు, మెథడ్ అన్ని ఏముంది? ప్రాసెస్ ప్రాసెస్ ఫంక్షన్స్ పేమెంట్. ఒకటే తీసుకున్నది. యా. ఎగ్జాక్ట్లీ. బట్ దీని లోపల లాజిక్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనుకో. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు క్రెడిట్ కార్డ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటావో అమౌంట్ పంపిస్తావు. అమౌంట్ పంపించిన తర్వాత ఇది క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఆపరేషన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మీరు ఓకే. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, లాజిక్ రాయలేవాడు చూడు. లాజిక్ అనేది నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నువ్వు రాసుకుంటావు లోపల లాజిక్ అనేది. అర్థమైందా? యా. ఇక్కడ చూడు, మేక్ పేమెంట్ అనేది మనకి డిస్ప్లే చేస్తాడు. అక్కడ నువ్వు చూస్ చేసుకుంటావు, లైక్ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ, పేపాల్. ఇక్కడ నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో అది ఈ మేక్ పేమెంట్ లోకి వచ్చింది, పేమెంట్ మెథడ్. ఆ పేమెంట్ మెథడ్ ఏం చేస్తుంది? నువ్వు సెలెక్ట్ చేసుకున్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? దట్ ఈస్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అనేది పాలిమార్ఫిజం? ఉమ్, ఉమ్, ప్లగిన్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది పాలిమార్ఫిజం. ప్లగిన్స్ అంటే ఏం లే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా పేమెంట్స్, ఫ్యూచర్ లో ఇంకొక పేమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నావు, పేమెంట్ గేట్వే ఉమ్. ఇంకొకటి వేరేది. ఓకే, ఓకే. అప్పుడు సింపుల్ గా నువ్వు ఇట్లా ఒకటి క్రియేట్ చేసుకుంటావు, ప్రాసెస్ పేమెంట్ క్రియేట్ చేసుకున్నావు, దాని లోపల దానికి సంబంధించిన లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తావు. సో ఉమ్, ఇప్పుడు చూద్దాం.
ఇది పాలిమార్ఫిజం కాన్సెప్ట్. ఓకే, దీనికన్నా బెటర్ ఇచ్చాడు ఎగ్జాంపుల్. నేను నెక్స్ట్ టైం ఇదే ఫాలో అవుతాను. సో ఇప్పుడు ఇది ఆ, ఇవన్నీ తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ వీడు మ్, ఇది కోడ్. ఓకేనా, దీన్ని మనం అవుట్ సైడ్ నుంచి చేద్దాం. భలే ఎగ్జాంపుల్, నీకు ఇంకా క్లారిటీ వచ్చింది పాలిమార్ఫిజం. ఓకే, సో కార్డ్ పేమెంట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుందాం. అన్ని ఒకే దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఇదే అనమాట. అంటే ఉమ్, ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఒకే దగ్గర ఉంటే అది కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు ఇది మనకి ఉంది. ఓకే, పేపాల్. ఇక్కడ ఇంకోటి ఉండాలి. యా, మేక్ పేమెంట్. ఒక నిమిషం. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు, క్రెడిట్ కార్డ్ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం అమౌంట్ పాస్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ క్రెడిట్ కార్డ్ ఆబ్జెక్ట్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన పేమెంట్, లైక్ ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్, దీంట్లో పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఏంది, మేక్ పేమెంట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేశాడు. ఇది పాలిమార్ఫిజం సంబంధించిన ఫంక్షన్, డెమాన్స్ట్రేటింగ్ పాలిమార్ఫిజం. ఇక్కడ ఏముంటుంది బేసికల్ గా, పేమెంట్ మెథడ్ అనేది మనం ఏదైతే అదే. ఆబ్జెక్ట్ పంపిస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ పేమెంట్ ఉమ్, మెథడ్ లో ఉంటుంది. రైట్, ఉమ్, ఓకే, ఇప్పుడు ఓకే. ఈ క్రెడిట్ కార్డ్ అంటే ఇక్కడ క్రెడిట్ అనే ఆబ్జెక్ట్ పంపించాను. అప్పుడు పేమెంట్ మెథడ్ లో ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది, క్రెడిట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ ఆబ్జెక్ట్ డాట్ ప్రాసెస్ పేమెంట్ అంటే ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేనా? అలా కాకుండా నేను డెబిట్ కార్డ్ ఆబ్జెక్ట్ పంపించాను అనుకో. ఓకే, డెబిట్ కార్డ్ సంబంధించిన ఆబ్జెక్ట్. ఇప్పుడు పేమెంట్ మెథడ్ లో ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది? డెబిట్ ఉంది. ఎస్, డెబిట్ కార్డ్ సంబంధించిన ఆబ్జెక్ట్. డెబిట్ కార్డ్ ఆబ్జెక్ట్ డాట్ ప్రాసెస్ పేమెంట్ అంటున్నాడు. ప్రస్తుతం. అప్పుడు ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాజిక్ అనేది మనం ఇంకా రాయాలి, లాజిక్ రాసుకుంటాం తర్వాత. సో మనం ఇక్కడ ఉమ్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనుకో ఏమడుగుతుంది, క్రెడిట్ కార్డ్ నెంబరు, సివివి నెంబరు. ఓకే, క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇవి ఉంటాయి. అదే యూపీఐ పేమెంట్ లేదనుకో, యూపీఐ సంబంధించిన నెంబర్ అడుగుతుంది. అదే పేపాల్ అనుకో, పేపాల్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. అంటే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో దాని ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అర్థమైందా పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అనేది? అర్థమైందా, క్లియర్ వచ్చిందా? యా, అర్థమైంది. ఓకే, ఈ పాలిమార్ఫిజం అనే ఆ, దాన్ని నువ్వు అచీవ్ చేయాలంటే ఒకటి, నువ్వు మస్ట్ అండ్ షుడ్ గా ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ నేమ్స్ సేమ్ ఉండాలి. క్లాస్ ఓకేనా? నేమ్ డిఫరెన్స్ ఉండాలి, లాజిక్ డిఫరెంట్ ఉంటది, యా, బట్ ఫంక్షన్స్ బట్ నేమ్ సేమ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డుకి ఇక్కడ నేను ప్రాసెస్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అన్నా అనుకుందాం. ఇక్కడ ప్రాసెస్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు నువ్వేం చేయాలా, ఇక్కడ మళ్ళీ ఆ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఇఫ్ పేమెంట్ మెథడ్ ఈజ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయితే అప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేయంటాం. అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు వాడుకోవాలి అప్పుడు. ఇప్పుడు అనుకో సింపుల్ గా ఏ ఆబ్జెక్ట్ వచ్చినా పర్లా, ప్రతి దాంట్లో సేమ్ ఉంది. ఆబ్జెక్ట్ ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ పేమెంట్ అనేది. ఓకే. క్లియరా కాదా? అది చెప్పు, నాకు క్లియర్ గా ఉందా లేదా? క్లియర్ గా ఉంది. యా. ఓకేనా? రైట్. యా. దీంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? ఆహా, లేదు. పాలిమార్ఫిజం పాలిమార్ఫిజం. నువ్వు డిజైన్ చేసే దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పు, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఎన్ని ఏమున్నాయి, 1 2 3 4 పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫ్యూచర్ లో రేజర్ పే క్రియేట్ చేయాలి అనుకుందాం. రేజర్ పే అంటే రేజర్ పేమెంట్ గేట్వే యాడ్ చేయాలి. ఓకే, యాడ్ రేజర్ పే చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఇక్కడ ఒక ఫస్ట్ రేజర్ పే ఫస్ట్ నువ్వు సంబంధించిన క్లాస్ క్లాస్ ఒకటి క్రియేట్ క్రియేట్ చేసి, చేసి పర్ఫెక్ట్ అబ్బా, అంతే. రేజర్, ఫంక్షన్ నేమ్ ప్రాసెస్ పేమెంట్ అని ఇచ్చి లాజిక్ డిఫరెంట్ ఉండాలి. ఎస్, డెఫ్ ప్రాసెస్, సారీ, ఇది క్రియేట్ చేద్దాం. ఆ లాజిక్ అనేది
రేజర్ పేకి. సో ఇక్కడ రేజర్ పే ఆప్షన్ కూడా యూజర్కి ఇస్తాం. ఓకే. చూసావా సింపుల్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని నువ్వు ఎటువంటి టచ్ చేయకుండా కొత్త ప్లగ్ఇన్ యాడ్ చేయగలిగావు. ప్లగ్ఇన్ వేసిన ఉమ్, తర్వాత కొత్త పేమెంట్ గేట్వే యాడ్ చేయగలిగావు. అవునా కదా? ఓకే. అవును. సో ఇప్పుడు నువ్వు యూజర్ రేజర్ పే సెలెక్ట్ చేసుకున్నావు, రేజర్ పే ఇచ్చేస్తాము. అప్పుడు రేజర్ పే సంబంధించిన లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇది ఒక డిజైన్ లో ఇది ఒక పార్ట్ అన్నమాట. యా. సింపుల్ ఇది. ఓకే, రైట్. యా. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయి. ఈ ప్రైవేట్ అండ్ ఈ ఈ వీడిని పంపిస్తాను, పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. ఓకే. ఇంకొకటి ఉంది ఫైనల్ గా మనకి, లైక్ అబ్స్ట్రాక్ట్ ఉంది. అది అబ్స్ట్రాక్ట్ కొంచెం అది చాలా సింపుల్. నేను చెప్పే విధానంలో నీకు సింపుల్ గానే ఉంటుందిలే కానీ అదే బయట అయితే నీకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మనం సింపుల్ వేలో చెప్తాను నేను మీకు, ఓకేనా? సో ఈ రోజు ఓకే. ఇప్పుడు నీకు నైట్ కదా, నీకు మార్నింగ్ ఏమైనా కుదురుతుందా? ఈవినింగ్? రేపు మార్నింగా? రేపు మార్నింగ్ అంటే కంప్లీట్ ఎంతకి చేసేద్దాం. టైం? నాకు 10 to 11 షిఫ్ట్ ఉంది. 10 to 11. 10 to 11. ఇక నాకు 10 to 11 అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చినా చాలు. హాఫ్ అన్ అవర్ మార్నింగ్ నీకు 7, ఎప్పుడైనా 8 పర్లా. నాకు ఒక హాఫ్ అన్ అవర్ 7. కానీ టైం ఇచ్చావు అనుకో, నీ సిక్స్ నేను థర్టీ మొత్తం పిఎం అదే టైమింగ్ 6:30 PM కి 7 PM కి ఓకేనా? 6:30 PM 7, ఆ, 9, 10 అలా కుదరదా? 9 కానీ 10 కానీ 9 అంటే అంటే మాక్సిమం నేను నీకు. ఈ- ఉమ్, నాకు 9:30. ఓకే. సరే ఒకసారి నాకు మీరు టె- ఫ్రీ అయినాక జస్ట్ నాకు మీరు ఫ్రీ నాకు ఉన్నారు. టెన్ నేను ఒక్క టెన్ టు నిమిషం, లెవెన్ కాలేజ్ షిఫ్ట్ ఉంది. ఒక్క నిమిషం, ఒక్క ఆ, నిమిషం. మీరు ఒకవేళ మార్నింగ్ నేను ఫ్రీ ఉన్నాను అని ఆ, జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. ఆ టైంలో నేను ఫ్రీ ఉన్నాను అనుకోండి, కనెక్ట్ అయ్యి నీకు ఆ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక హాఫ్ అన్ ఆ, అవర్. ఓ- మీకు ఒక 1 అవర్ ఓకే. దొరికిందంటే. ఎందుకంటే ఉమ్, నేను ఈ రోజు అనుకున్నాను అగొట్టేద్దాం అనేసి ఇది మాక్సిమం. ఉమ్, అది ఉమ్, అది సపరేట్ గా చెప్పాలి ఆ కాన్సెప్ట్. అందుకోసమే అంటే వీటిలో ఉమ్, మిక్స్డ్ చేస్తే ఆల్రెడీ నీ బ్రెయిన్ అనేది ఈ ప్రైవేట్ అండ్ పాలిమార్ఫిజం మీద ఉంది. సో కొంచెం గ్యాప్ అవును. ఇచ్చి చెప్పాలి దానికి, ఎందుకంటే అది ఓకే. కొంచెం డిఫరెంట్. ఇవి ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే నీ కంప్లీట్ గా ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేసినట్టే. అట్ ద సేమ్ టైమ్ నీ ఇదేంటి అంటారు, నువ్వు ఒక డిజైన్ కూడా చేసేయచ్చు ఇంకా. అయిపోయినట్టే ఇంకా నీకు ప్రాజెక్ట్ నువ్వు డిజైన్ చేయొచ్చు ఇంకా. ఇప్పుడు ఇది ఉమ్, డిజైన్ చేయలేమా? ఇప్పుడు ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ యూస్ చేసుకొని ప్లగ్ఇన్ కాన్సెప్ట్ ని అంటే ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ నువ్వు డిజైన్ చేయగలుగుతావు. సో ఓకే, ఓకే. ఇప్పుడు ఇది వదిలేద్దాము. పేమెంట్ గేట్వే కాబట్టి ఓకే. ఓకే, గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకోటి చూద్దాం ఎలా ఉంటుంది. నీకు కొన్ని సినారీస్ పంపిస్తాను. ఆ సినారీస్ కానీ చూస్తే నువ్వు ఉమ్, ఎలా డిజైన్ చేయొచ్చు. ఇదంతా డిజైన్, ఇదంతా డెవలప్మెంట్ కాదు, ఇదంతా డిజైన్ పార్ట్ అంతా. వెహికల్ క్యాలిక్యులేట్ రెంట్, వెహికల్, కారు, బైక్. ఇక్కడ చూసావా? కార్ కి ఉమ్, అంటే కారుకి సంబంధించిన కార్ రెంటల్. అంటే మనం ఇది ఉంది కదా, ర్యాపిడో ఉంటుంది కదా. ఉమ్, ర్యాపిడోలో, ఉమ్. ఓకే, ర్యాపిడోలో నువ్వు కార్ సెలెక్ట్ చేసుకున్నాకో కారుకి సంబంధించిన అమౌంట్ చూపిస్తుంది. అదే బైక్ సెలెక్ట్ బైక్ చేసుకున్నాకో బైక్ కి సంబంధించిన అమౌంట్ చూపిస్తుంది. అదే ట్రక్ ఫుడ్ చూసామనుకో డెలివరీ. ట్రక్ కి సంబంధించి. ఎస్. ఓకే. సో ఈ లాజిక్ ఏదైతే ఉందో అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు యూజర్ కార్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాజిక్ ఎలా వస్తుంది అంటే విజువల్ గా కనపడదు. నేను రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఇవి యాక్చువల్ గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని ప్రాజెక్ట్ చేద్దాం మనం. ఆ ప్రాసెస్ పేమెంట్ ఉంది కదా, ఆ ప్రాసెస్ పేమెంట్ లాజిక్ తో ఎట్లా చేయొచ్చో చూపిస్తాను మీకు, ఓకేనా? అంటే ఓకే. బ్యాక్గ్రౌండ్ లో సర్వీస్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ లో సెలెక్ట్ చేసుకుంటాము. ఆ డీటెయిల్స్ పంపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసర్ కి మన ఫ్రంట్ ఎండ్ వచ్చుద్ది. అది చేద్దాం కావాలంటే. ఇక్కడ చూసారు ఎలా ఉందో, బైక్ కి ట్రక్ కి. సో బైక్ సెలెక్ట్ యా. చేసుకుంటే బైక్, ట్రక్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇంకొక వెహికల్ యాడ్ అయింది అనుకో, వితౌట్ టచింగ్ ద ఎగ్జిక్యూటివ్ ఎగ్జిస్టింగ్ కోడ్, కోడ్. కొత్త బిల్డ్ చేయొచ్చు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఒక 4, 5 పంపించాను అనుకో, నీకు ఆటోమేటిక్ గా ఎలా లేదు, డిజైన్ చేయొచ్చు నేనే పాలిమర్. ఇక నేను ట్రై చేస్తాను. యా, షూర్. నేను ట్రై అయితే యా. నాకు కొంచెం శ్రమ తగ్గించినట్టు వేరే. యా. ఓకే. సో ఇది యా. చూడు, ఇది జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? రేపు మార్నింగ్ నేను మీకు ఒకవేళ నేను కుదిరితే ఆ, యా నేనేం చూడడం లేదు, జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది తర్వాత మీ ఉమ్, సినారియోస్ పంపించి అవి చూస్తున్నాను అంతే. ఆ, ఇంకా చాట్ జిపిటిని ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను అంతే. ఇంకా నేను అదర్ మెటీరియల్స్ ఏం చూడడం లేదు.
యా పర్లే ఇంకా అదర్ మెటీరియల్ చూడాల్సిన అవసరం ఏముంది నీకు కాన్సెప్ట్ అర్థమైనాక. మోర్ అవును. అదే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను. ఉమ్, ఇంక తర్వాత అయి చూడంగానే అర్థమైపోతుంది. హ్మ్. ఎస్. నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నానంటే స్లోగా రియల్ టైమ్ లో మనకి హ్మ్. ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి, డిజైన్ చేస్తాం మనం ప్రాజెక్ట్ ని. ఓహ్! అందుకే యాహ్! నేను ఇప్పుడు ఇవన్నీ కూడా లాజిక్ లెస్, ఇవన్నీ లైక్ లాజికల్ ఏం లేవు. ఇక్కడ హ్మ్. చూస్తే ఇక్కడ ఏముంది, వెహికల్ జస్ట్ క్యాలిక్యులేట్ అంతే. హ్మ్. జస్ట్ ఒక డిజైన్ ఇట్లా వస్తే ఇలా డిజైన్ చేయాలి అనేసి. సో సేమ్ ఇలా యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ నేను ఈ రేపు రేపు కాదు, ఫ్రైడే సాటర్డే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను మీకు. హ్మ్. ఓకే. సో ఏవైతే మనం బేసిక్స్ నేర్చుకున్నామో అవి ప్రాజెక్ట్ లో ఒక ఈటీఎల్ ప్రాసెస్ చూపిస్తాను ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది. అప్పుడు హ్మ్. అక్కడ లాజిక్ రాస్తాం, అంటే రియల్ టైం లాజిక్ రాస్తాం. ఓకే. ఓకేనా. సో అప్పుడు నీకు యాహ్! ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ! ఓకే. ఓకే. ఇప్పుడు అంతా ఎలా ఫోకస్ చేయాలంటే నేను డిజైన్ చేస్తున్నాను, ఈ హ్మ్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నాను అంతే. నువ్వు మళ్ళీ నన్ను క్వశ్చన్ వేయవద్దు ఏంటంటే అక్కడ బైక్ ఉంది కదా జస్ట్ క్యాలిక్యులేటెడ్ అంటున్నావు, రియల్ టైమ్ లో కూడా ఇలాగే ఉంటుందా అని అడగొద్దు నన్ను. రియల్ టైమ్ లో ఇలా హ్మ్. ఉండదు, అసలు ఉండనే ఉండదు. మొత్తం ఎలా ఉంటుంది, ఎయిదర్ మనం DB తో కనెక్ట్ లో ఉంటాము, లేదంటే సమ్ అదర్ సోర్సెస్ తో కనెక్ట్ ఉంటాం. అంతే కదా. ఇంటర్‌ఫేసెస్‌తో కనెక్ట్ ఉంటాయి. యా, యాహ్! స్టాటిక్ లాజిక్ ఉండదు మనకి. డైనమిక్కే ఇదా ఉంటది. ఇదంతా స్టాటిక్ లాజిక్. హ్మ్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆ డిపాజిట్, ఇప్పుడు అమౌంట్ ఇక్కడ డిపాజిట్, అకౌంట్ హోల్డర్ ఇవన్నీ